ఈ రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్ల వల్లనే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చుకుంటా ఉన్నాం. కర్ణాటకలో కూడా తీవ్రమైన అనావృష్టి జిల్లాలైన బళ్ళారి కానీ, రాయచూరు కానీ, అట్లాగే కొప్పలు కానీ, గదగ్ కానీ ఇట్లాంటి జిల్లాల్లో ఈ నీరు పారి మరి ప్రజలకు, రైతులకు మేలు చేకూరుస్తూ ఉంది. ఇట్లాంటి రిజర్వాయర్లు ఈరోజు పూర్తి సామర్థ్యంతో దాదాపు 100 టీఎంసీల నిల్వతో నిండుకుండలో తొలగిసలాడుతున్న సమయంలో అనుకోని విపత్తు సంభవించి 19వ నంబర్ గేటు కొట్టుకుపోవడం నీటి ప్రవాహానికి దాదాపు 30,000 క్యూసెక్కుల నీరు ఆ గేటు ద్వారానే కిందికి వృధాగా పోతా ఉంది. ఆ గేటు నీటి ఒత్తిడి పెరిగిందని పక్కనుండే గేట్లన్నీ కూడా ఎత్తి దాదాపు 90,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. దీనివల్ల దాదాపు 60 టీఎంసీల నీటిని నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇదే జరిగితే భవిష్యత్తులో